ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక సొంత ప్రభుత్వం పైనే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ పైన ఆయన చేస్తున్నటువంటి తిరుగుబాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అయితే గన్నవరం టెర్మినల్ పనుల కేటాయింపులపై బగ్గుమన్నారు యార్లగడ్డ. ప్రత్యర్థి వల్లభనేని వంశీ వర్గానికి పనులు కట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేశారు. 80% పనులకేమో 300 కోట్లు, 20% పనులకేమో 206 కోట్ల అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. నిధుల కేటాయింపుల్లో భారీ వ్యత్యాసంపై ఎమ్మెల్యే సూటి ప్రశ్నలు కూడా వేశారు. నన్ను అవమానిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వానికి యార్లగడ్డ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే సొంత కూటమి ప్రభుత్వం పైనే ఎమ్మెల్యే తిరుగుబాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ పనుల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై కూడా ఆయన అసంతృప్తితోనే ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ మాటలతో. అయితే ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా కాంట్రాక్టులు ఎలా ఇస్తారంటూ కూడా ఆయన ప్రశ్నల వర్షం అయితే సొంత పార్టీకే కురిపించారు. యార్లగడ్డ వ్యాఖ్యలతో గన్నవరం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. అయితే 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు యార్లగడ్డ. యార్లగడ్డ వెంకట్రావు ధోరణిపై కూడా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు, అలాగే కార్యకర్తలు కూడా. ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళ కాంట్రాక్టులు నేను తీవ్రంగా పరిగణిస్తున్నా. ఇది క్షమార్హం కాదు. అంటే నేను యుద్ధం చేస్తే, నా రెక్కల కష్టం ఖర్చు పెడితే, మీరు ఇలా అవమానాలు పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించను. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ కేవలం 20% పని మిగిలిపోయి ఉంటే 206 కోట్ల రూపాయలు కేటాయించారంట. అంటే ఆ నార్త్ ఇండియన్ కాంట్రాక్టర్ అయిపోయాడు, వాడు దెబ్బతినిపోయి పాపర్ అయిపోయాడు. వాడి కాంట్రాక్ట్ తీసేసి ఆడు 300 కోట్లతో 80% టెర్మినల్ బిల్డింగ్ పనులు చేస్తే 20%కి ఎంత డబ్బులు అవుద్దో అందరికీ తెలుసు. కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్ ఉంటే 130 కోట్లకి టెండర్ ఎవరు వేయలేదనే కారణంతో మళ్ళీ పిలిచి 206 కోట్లు కట్టబెట్టింది. నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నా. నేను అది చేసింది ఎవరైనా, ఏ పార్టీలో వాళ్ళే చేయగలరు ఎవరైనా. కానీ అలాగే అంటే మనం యుద్ధం చేస్తే ప్రతివాడు మేము పార్టీ అని, మేము పార్టీ, అసలు నన్ను ఏ రోజు ఎవడో కలవనాడు పార్టీ ఎలా అవుతాడో నాకు నిజంగా అర్థం కాని పరిస్థితి. ఈ ఇండస్ట్రీస్టులు అంత భయం ఉన్న ఇండస్ట్రీస్టులు భయం ఉన్నట్టు ఉండొచ్చు కదా. ఇవాళ ఆ రోజున పార్టీ కాదని, ఇవాళేమో పార్టీ అని. రైట్, మొత్తానికైతే యార్లగడ్డ ఒక్కసారిగా సొంత పార్టీ నేతలపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. చూస్తుంటే తిరుగుబాటు వ్యాఖ్యలు లాగానే కనిపిస్తున్నాయి. పనులు పూర్తి చేసింది 80% చేసిన దానికేమో 300 కోట్లు, ఇంకా కేవలం మిగిలిన 20%కి మాత్రమేమో 206 కోట్లు. అక్కడ టెండర్ చూసుకుంటే కేవలం 130 కోట్లుగానే కనిపిస్తోంది. అంటే టెండర్ ఎవరు వేయలేదని చెప్పేసి ఇలా 206 కోట్లు అలా ఇలా నా ప్రత్యర్థికి కట్టుబెడతారు. అంటే ఇంత చేసిన దానికి ఇదేనా మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి యార్లగడ్డ మాట్లాడడం జరిగింది. నన్ను అవమానిస్తే కూడా ఉపేక్షించను అని చెప్పేసి ఆయన ఒక రకంగా వార్నింగ్ టైప్ ఆఫ్ సైన్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. అయితే వెంకట్, ఇప్పుడు ప్రధానంగా యార్లగడ్డ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణలు ఏంటి? అసలు ఇప్పుడు ఆయన నేను ఉపేక్షించను, నన్ను అవమానిస్తే అని కూడా సొంత పార్టీకే ఆయన ఒక తిరుగుబాటు వ్యాఖ్యలు చేయడం కనిపిస్తుంది. సో దీనికి అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు ఈయన మీద టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి ఆయన ఎలా ఆన్సర్ ఇవ్వబోతున్నారు? డీటెయిల్స్ ప్లీజ్ వెంకట్. ప్రియా, నియోజకవర్గానికి సంబంధించి గన్నవరం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా పరిణామాలకు సంబంధించి అంటే సైలెంట్ గా ఏదో జరుగుతుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి, కానీ ఈ స్థాయిలో జరుగుతుంది, ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడతారు అనేది ఇక్కడ ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా అంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ విషయంలో యార్లగడ్డ వెంకట్రావు ముందు నుంచి కూడా విముఖంగానే ఉన్నారు. ఆయనతో సన్నిహిత సంబంధాల కోసం కానీ, లేదంటే ఆయనతో మాట్లాడేందుకు కానీ ఈయన ఎక్కడా కూడా ప్రయత్నాలు చేయలేదు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీళ్ళిద్దరూ కలిసి ఒక పార్టీలో ఉన్న సందర్భంలో కూడా ఎక్కడా కూడా అంటే కలిపేటువంటి ప్రయత్నం స్వయంగా జగన్ చేసినప్పటికీ కూడా యార్లగడ్డ వెంకట్రావు మాత్రం కలవటానికి ఇష్టపడలేదు. అలాంటిది ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో కీలకమైనటువంటి అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉన్నటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్ పనుల విషయంలో, టెర్మినల్ పనుల విషయంలో జరిగినటువంటి పరిణామాలను ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు అంటే ఈ కాంట్రాక్ట్లను 20% పనులకు ఏకంగా 206 కోట్ల రూపాయలు అప్పగించడం ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. అవసరమైతే అంటే సాధారణంగా ఈయన కొంత పట్టుదలగా ఉంటారనేటువంటి మాట కూడా వినపడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అవసరమైతే తాను పార్టీకి రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధంగానే ఉన్నాను. పార్టీ విషయం అంటే తనకు
పార్టీ కోసం ఖర్చు పెట్టాను, ఎన్నో అవమానాలు భరించి ఇక్కడ దాకా వచ్చాను, నేను ఎటువంటి స్వార్థం ఆలోచించకుండా పార్టీలోకి వచ్చాను, ఇటువంటి సమయంలో మీరు వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి వర్గీయులకు ఆ పనులను ఏ విధంగా అప్పగిస్తారంటూ కూడా యార్లగడ్డ కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి గన్నవరం నియోజకవర్గ టీడీపీ నేతలు గాని కార్యకర్తలు గాని అటు అధిష్టానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గాని మంత్రి నారా లోకేష్ గాని ఫిర్యాదు చేసేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. అంటే అయితే వెంకట్ ఇంకొకటి చూసుకుంటే నేను అవమానాన్ని అసలు ఉపేక్షించేది లేదు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రత్యర్థి వంశీకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మీరు ఈ విధంగా అన్ని కూడా ఆ వర్గానికి మాత్రమే మీరు కట్టబెడుతున్నారు, అసలు ఇదేనా మాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి ఆయన ఒక రకంగా కోపంతో ఊగిపోయినట్టు కూడా కనిపించింది. రాజీనామా అవసరమైతే చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు కేవలము అంటే పార్టీని కాస్త పక్కకు పెట్టింది అని అనుకోవచ్చా ఈ రకంగా చూసుకుంటే? ఒకవేళ ఈయన గనక పార్టీతోని ఒకవేళ ప్రాబ్లం గనక ఉండుంటే అధిష్టానం ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో సాధారణంగా వాటికే కట్టుబడి ఉంటారు అందరూ కూడా పార్టీ నేతలు. కాకపోతే ఈయన అధిష్టానం ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది, నాకు వ్యతిరేకంగా తీసుకుంది, నా ప్రత్యర్థికి ప్లస్ అయ్యేలాగా తీసుకుంది, నన్ను మైనస్ చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తోంది అని చెప్పేసి ఆయన మాటల్లో కనిపిస్తోంది. సో ఒకవేళ అధిష్టానం ఈయనను పక్కకు పెట్టిందా, లేకుంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు, లేకుంటే ప్రత్యర్థి వంశీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుందా అని మనం అనుకోవచ్చు? డీటెయిల్స్ ప్లీజ్ వెంకట్. ఎస్, ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి వల్లభనేని వంశీకి టీడీపీ అధిష్టానం ప్రయారిటీ ఇస్తుంది అనుకోవడానికి అయితే ఎటువంటి సంకేతాలు లేవు. ఎందుకు అని అంటే ఆ వంశీకి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా ఆయన అరెస్ట్ వ్యవహారం గానీ, వంశీ ఆరోగ్య పరిస్థితి గానీ, ఆయన కేసుల మీద కేసులు ఎదుర్కోవడం ఇవన్నీ చూసిన తర్వాత వంశీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి సిగ్నల్స్ అయితే లేవు. కానీ ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావును పక్కన పెడుతున్నారా అంటే దానికి సంబంధించి మనం పరిణామాలు చూస్తున్నాయి. అంటే ఆయన వ్యాఖ్యలు కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ చూస్తుంటే ఓకే అదే జరిగిండు, అంటే ఆయన పక్కన పెట్టి కొన్ని పరిణామాల వల్ల ఏమైనా గ్యాప్ వచ్చిందా అధిష్టానానికి ఈయనకు మధ్య అనేటువంటి సంకేతాలు కూడా కొంత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశంలో వంశీకి సంబంధించి అటు టీడీపీ అధిష్టానం సీరియస్ గానే ఉంది. అంటే ఆయన ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆయన అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ఆయనకు కరెక్ట్ కాదు, ఆయన వర్షన్ లో ఆయనకు అనిపించుంటే ఆయన సేమ్ వాళ్ళ అధిష్టానమే కాబట్టి వాళ్ళు వెళ్ళి మాట్లాడుకోవచ్చు, నాకు ఇది ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అదంతా చేయకుండా లోపల మాట్లాడుకోకుండా బయటికి బహిరంగంగానే ఇలా ఒక వార్నింగ్ సైన్ లాగా మాట్లాడుతూ ఉంటే అధిష్టానం దీన్ని ఎలా చూస్తుంది, దీనికి యార్లగడ్డ ఎలా రెస్పాండ్ అవుతారు? దీన్ని అంటే సాధారణంగా తెలుగుదేశం పార్టీలో కాస్త ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటూ ఉంటారు. ప్రజాస్వామ్యం మితిమీరిన సందర్భాల్లో, క్రమశిక్షణ మితిమీరిన సందర్భాల్లోనే ఇటువంటి వ్యాఖ్యలు అనేది బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు ఈ అంశానికి సంబంధించి అంటే వినతి పత్రం ఇచ్చి రావచ్చు, లేదంటే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబునో మంత్రి నారా లోకేష్ నో లేదంటే నియోజకవర్గ ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రినో ఎవరో కలిసి ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి చర్యలు తీసుకోండి, లేదంటే కాంట్రాక్ట్ ఆపండి అని చెప్పుండి ఉండొచ్చు. కానీ అవన్నీ దాటిపోయిన తర్వాత ఈయన ఈ విధంగా మాట్లాడా లేదంటే ఆవేశపూరితంగా బయటకు వచ్చి వ్యాఖ్యలు చేశాడు అనేది తెలియాల్సి ఉంది. ఏదైనా ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాల్లో పరిణామాలు మాత్రం కొంత అంటే యార్లగడ్డకు ఇబ్బందికరంగానే ఉన్నాయి. అంటే నియోజకవర్గంలో నాయకులు కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నారనేటువంటి సంకేతాలు అయితే కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే సొంత ప్రభుత్వం పైనే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, ఆయన తిరుగుబాటు వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. అయితే గన్నవరం టెర్మినల్ పనుల కేటాయింపులపై యార్లగడ్డ ఒక్కసారి భగ్గుమన్నారు, నన్ను అవమానిస్తే ఊరుకునేది లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రత్యర్థి వల్లభనేని వంశవర్గానికి పనులు కట్టడంపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆయనకి ఇలా పనులు కట్టబెడతారు అని చెప్పేసి, ఇదేనా మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి ఆయన నేరుగా అధిష్టానాన్ని క్వశ్చన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ 80% పనులకేమో 300 కోట్లు, 20% పనులకేమో 206 కోట్ల, అది కేవలం 130 కోట్ల టెండర్ మాత్రమే. అయినా కూడా మీరు 206 కోట్లు ఎలా ఇస్తారన్న ప్రత్యర్థికి ఇది నిజంగా నాకు అవమానకరం, అవసరమైతే రాజీనామా కూడా నేను సిద్ధము, నిధుల కేటాయింపుల్లో ఏంటి వ్యత్యాసం అని చెప్పేసి సూటిగా ఆయన అధిష్టానానికి ప్రశ్నలు వేసినట్టుగా కనిపిస్తుంది. అది కూడా బహిరంగంగానే ఆయన సూటిగా ఇలాంటి ఒక తిరుగుబాటు వ్యాఖ్యలు చేస్తారు. అంతేకాకుండా నన్ను అవమానిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ప్రభుత్వానికి యార్లగడ్డ హెచ్చరికలు కూడా చేస్తారు.